గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చాలా హ్యాపీగా అంటే చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. లాస్ట్ మినిట్ టెన్షన్స్ అని క్లియర్ అయిపోయినట్టేనా అంతే అంటే ఇట్ మీన్స్ ప్రింట్లు వెళ్ళిపోవటం కానీ మాకు టైం ఉంది కదండి ఇంకా. బట్ పెద్ద ఇదికి ఇష్యూ కాదు. ఓకే బికాస్ నా సీజీ ఓరియంటెడ్ ఇవన్నీ టెన్షన్లు ఉంటాయి కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాకు సీజీస్ కూడా వచ్చేసినాయి అంది. ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓకే ఏం సార్ అంటే సంక్రాంతి బరిలో నిలిపారు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతిసారి ఉండేదే కదండి. అంటే నాకు సంక్రాంతి కలిసి వచ్చింది అనుకుంటాను. లాస్ట్ సర్లైన్ నీకెవరు, తర్వాత స్నో, సర్వాకి సినానమ్స్ ఆఫ్ సంక్రాంతి. మూడు సినిమాలు ఉన్నప్పుడు హిట్ ఉంది, 3 హిట్ అయినాయి. 4 సినిమాలు 4 హిట్ అయినాయి. ఇప్పుడు 5 సినిమాలు ఉన్నప్పుడు 5 హిట్ అవుతాయని ఆ కోరికతో దిగాం. ఓకే అంటే సంక్రాంతి సీజన్ ఎంతవరకు అడ్వాంటేజ్ కాబోతుంది సార్ సినిమాకి? డెఫినెట్లీ కంటెంట్ బాగున్న సినిమాలన్నీ వర్కౌట్ అయిపోతుందండి. దట్స్ అ సింపుల్ థింగ్. అంటే సినిమా బాగుంటే ఎప్పుడైనా సరే ఫెయిల్ అయిన సినిమా ఇంతవరకు నాకు తెలిసి లేదు. ఓకే బాగుంది అనుకుంది గ్యారంటీగా అందరూ యునానిమస్ బాగుందంటే ఎక్కడో చోట వర్కౌట్ అయిపోతుంది. సంక్రాంతి ఇట్స్ ఈజీ అండి. అంటే మనకు దొరికిన 10 థియేటర్లు అయినా ఫుల్గా ఉంటాయి. ఫుల్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వైబ్ వేరు, ద ఎంజాయ్మెంట్ వైబ్ ఎస్పెషలీ ఫర్ ఎంటర్టైనింగ్ మూవీస్ డబుల్ అవుతుంది అనమాట. అంటే ఇది చాలా క్రూషియల్ మూవీ ఇది మీకు కానీ మీ బ్యానర్కి కానీ. నెక్స్ట్ శర్వానంద్ గారు గత కొన్ని నుంచి సరైన హిట్ లేదు, సో దానికోసం వెయిటింగ్. మీరు కూడా ఒక సరైన హిట్ కోసం వెయిటింగ్. ఏంటి సార్ అంటే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకునేటప్పుడు మీ మైండ్లో ఏముంది? అంటే డెఫినెట్గా ఈసారి హిట్ కొట్టాలి అదేం లేదండి. సామజవర్గమన అప్పుడే చూస్ చేసుకుంది. అప్పుడే అంటే సామజవర్గమన తర్వాత మనకు బాలశంకర్ పడింది. అవును, సామజవర్గమన అనేది వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఏ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే 10 రోజుల ముందు అందరికీ వేసాం సినిమా, బస్ బయటికి తీసుకెళ్ళాలని. ఈజియెస్ట్ వే అండి, సినిమా వేస్తాం అనుకోండి ఇంకా అక్కడే డిసైడ్ అయిపోతుంది ఫేట్. సో అలా తీసుకెళ్ళిపోయాం. అప్పుడే ఇది ఓకే చేసుకున్నాము. అండ్ స్టోరీ ఈజ్ నాట్ సంథింగ్ కొత్త యూనిక్ అనగా ఒక చిన్న కాన్సెప్ట్ని మా న్యాచురల్ వేలో తీసుకెళ్ళింది అనమాట. ఓకే అంటే సామజవర్గంలో హిట్ అనేది ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక బూస్టప్. అంటే అలాంటి సినిమా జనాలు ఎంటర్టైన్మెంట్ బాగా రిసీవ్ చేసుకోవటం. అంటే ఈ సినిమా కూడా ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్లోనే ఉంటుందా సార్? దాని డబల్ అండి. దాని డబల్ ఇది కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది. అది ఫాదర్ సన్ రిలేషన్, ఇది ఫాదర్ సన్ రిలేషన్, బట్ ఇన్ డిఫరెంట్ వే. ఓకే కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. అందులో నరేష్ గారి క్యారెక్టర్ వేరు, ఇందులో వేరు. అందులో హీరో క్యారెక్టర్, ఇందులో శర్వా క్యారెక్టర్, ఇట్స్ డిఫరెంట్. ఓకే అంటే ఏంటి సార్ ఈ టైటిల్ అనేది చాలా కల్ టైటిల్, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టైటిల్. ఏంటి సార్ దాంతో కంపేర్ చేసుకోవట్లేదు, ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు అసలు. అంటే మేము దాంతో కంపేర్ చేసుకోవట్లేదు అండి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ప్రెషర్ ఫీల్ అవ్వాలి. ఇదేంటంటే 2 అమ్మాయిల మధ్య ఇప్పుడు ఆ ఫోటో చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? నా టైటిల్ అనేది మనకు చెప్పలేదండి. 2 అమ్మాయిల మధ్య అనేసరికి నారీ నారీ బెటర్ కదా అనుకుంటాం కదా. ఓకే అంతేగాని దాంతో ఆ సినిమాకి దీనికి సంబంధం లేదు. ఆ రేంజ్ దట్స్ క్లాసిక్ మూవీ అండి. వి షుడ్ నాట్ ఎవన్ కామెంట్ ఆర్ ట్రై టు రీచ్ దెమ్. మనం చూసుకోవాలంతే. ఓకే అంటే సినిమా రిలీజ్ తర్వాత ఇది కరెక్ట్ యాప్ టైటిల్ అనుకో 100% అండి. సినిమాకి అసలు ఈ పోస్టర్కి యాప్ టైటిల్ అని మీరే చెప్తారు కదా, ఆబ్వియస్ సినిమా అంతే. ఓకే ఏంటి సార్ సినిమాలో అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి? బీభత్సమైన ఏడుపులు ఏం ఉండవండి. అంతా లైటర్ వెయిన్లోనే వెళ్ళిపోతుంది. సంక్రాంతికి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తారు, ఎక్కడా ఫీల్ అవ్వరు. వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది, వీళ్ళకి అన్యాయం జరిగిపోయింది, ఈ ఫీలింగ్ లేకుండా బయటకు వచ్చి నవ్వుకుంటారు అంతే. ఓకే అంటే హెవీ కాంపిటీషన్ మధ్య వస్తున్న ఫీల్ అనేది ఏం లేదా సార్? అంటే కంటెంట్ బాగున్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సార్ కాదండి, ఇప్పుడు మా టార్గెట్ ఒకటి, అది రీచ్ అవ్వడం చాలా తేలిక. అండ్ యూ హ్యావ్ 3 weeks టైం నా. మామూలు ఇప్పుడు 1 వారం ఉంటుంది. ఓకే ఇప్పుడు February 1st రిలీజ్ చేసాం అనుకోండి, 7th ఒక సినిమా ఉంటుంది, మళ్ళీ 13th ఒక బ్యాచ్ వచ్చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనకు ఒక వే ఉంటుంది. ఇప్పుడు 5 సినిమాలు 9th నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ February 2nd 3rd వరకు సినిమాలే లేవు. సో 3 వారాలు 5 సినిమాలు ఉన్నాయి. 1 వారం 5 సినిమాలు కాదు, నా దృష్టిలో 3 వారాలు 5 సినిమాలు. సో సెకండ్ వీక్ వచ్చేసరికి వాళ్ళకి ఇనఫ్ థియేటర్స్ ఉంటాయి అందరికీ. సరే అంటే ఇప్పుడు చాలా సినిమాలు చేశారు, అంటే ఈ సబ్జెక్ట్ అంటే మీరు పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి? ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పాలనుకున్న పాయింట్ కంప్లీట్ ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే సో అది ఉన్నంత వరకు మనం సేఫ్ అనే దీంట్లో
అంటే ఏజెంట్ కానీ బోలా శంకర్ కానీ డిసప్పాయింట్ చేసాయి కదా ఆ సినిమాలు. అంటే ఆ టైంలో ఎలా ఉండేది సార్ మీకు? అంటే ఒక సినిమా ఫెయిల్యూర్ అవటం వేరు, దాని మీద వచ్చే విమర్శలు వేరు. దీనికి ఎక్కువగా అంటే కంటెంట్ పట్ల చాలా విమర్శలు వచ్చాయి సార్. వాటిని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు? ఏం చేసుకుంటుంటే మనం తప్పు చేసాం అనుకుంటున్నాం అంతే కదా. అంటే ఇంకోటి ఉండే కంటెంట్ అంటే బోలా శంకర్ విషయం చూద్దామండి. అది ఏమన్నా మా సొంత కంటెంట్ కాదు కదా. డబ్బింగ్ సినిమా, డబ్బింగ్ అంటే రీమేక్ సినిమా. రీమేక్ సినిమా ఇక్కడ ఇదో టైం. ఇప్పుడు రీమేక్ సినిమా అనేసరికి ఇమీడియట్గా వచ్చింటే ఎలా ఉండేదో తెలియదు. సో సడన్గా రీమేక్స్లో ఫస్ట్ టైం అనమాట. ఇప్పుడు ఎవరు రీమేక్ చేయట్లేదు కదా, అయిపోయింది కదా రీమేక్ సీజన్ అంతా కంప్లీట్లీ గాన్. అవును. సో ఆ రోజు అది తెలియడానికి మాది ఒక బలిపశువు అయిపోయాం. ఏజెంట్ కూడా అంటే సినిమా ఒక ప్యాషనేటెడ్గా కనిపిస్తుంది సినిమా అంతా, కానీ జనాల్లోకి రీచ్ అవ్వలేదు. జనాల్లోకి రీచ్ అయిందండి, నెగిటివ్గా రీచ్ అయింది. అంటే రీచ్ అవ్వటం కంటే కూడా జనాలు బాగా ఎక్స్పెక్ట్ చేశారండి. ఎవ్రీ వన్ ఎక్స్పెక్టెడ్ అలాట్. సమ్వేర్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ పరంగానే తప్పు జరిగింది. అంటే దాన్ని జనాలకి కథ ముందు చెప్పకపోవటం కూడా ఒక అంటే ఇలాంటి కథ అదే తప్పండి. కథే వీ కుడ్ నాట్ డూ ఇట్ ప్రాపర్లీ అనే ఫీలింగ్ ఉంది. కొంచెం బాగా చేసుకున్నట్టయితే ఇంకా బెటర్గా ఉండేదేమో. దట్స్ ఎ బిగ్ రిగ్రెట్ ఫర్ మీ ఆల్వేస్. కొంచెం నేను కష్టపడాల్సింది, కష్టపడలేదు అనేది. లేదు నేను ఫ్యూచర్లో మళ్ళీ మీ చిరంజీవి గారికి ఒక బ్లాక్ బస్టర్ మళ్ళీ అఖిల్కి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారితో అంటే ఆయనకున్న హిట్లతో అదే ఒకటి ఉంటుంది. సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ కాల్ చేసి ఆయన ఇమీడియట్ ఎప్పుడైనా సరే రెడీ టైం స్టోరీ తీసుకురమ్మన్నారు. కానీ మనకు కరెక్ట్గా ఏంటంటే అన్నారని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళిపోలేదు కదా. అండ్ అఖిల్తో ఏంటంటే ఐ టుక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే గ్యారంటీగా ఒక రేంజ్, అందుకని బడ్జెట్ అని ఎవడు మాట్లాడినా సరే మీకేం తెలుసురా బాబు అని ఆడండి. హిట్ పడిందంటే మనం నెక్స్ట్ రేంజ్లో ఉంటాం. సో ఈ నెంబర్లన్నీ మనం లెక్కేసుకోక్కర్లేదు. విచ్ ఈవెన్ నౌ ఐ బిలీవ్ అఖిల్కి రేపు పడబోయే హిట్ 100 కోట్లు టచ్ అవ్వడం చాలా తేలికండి. అది రావాలి. అది ఏజెంట్ అవుతుంది అనుకున్నాను, అది అవ్వట్లేదు అంతే. ఓకే సార్, కథలు రెడీ చేశారేమో. అఖిల్కి ఏమైనా వింటున్నా? అఖిల్ కంటే చేస్తున్నాం అండి. అండ్ అఖిల్ ఈజ్ ఇది లెనిన్తో ఈ స్టార్డమ్ విల్ చేంజ్. ఐ విల్ ఫీల్ 100% నాకు. అండ్ తను ఏంటంటే చిన్న సినిమా చేద్దామండి. ఓకే. ఇప్పుడు దట్ క్యూట్ కన్సర్న్ ఇస్ దేర్ అనమాట. ఏంటంటే చిన్నది చేసుకుని ఎలాగో పెద్ద పెద్ద సినిమాలు బయట చేస్తున్నాను, మధ్యలో చిన్నది చేసుకున్నాం ప్రాపర్గా మనం ఈసారి మీకు సంపాదించి పెట్టాలి అని. ఓకే. అంటే 2 బిగ్ బడ్జెట్ మూవీస్ కదా సార్. మీరు ఆ మూడ్ నుంచి కోలుకుంటానికి టైం పట్టిందా సార్ బాగా? మూడ్ కంటేనండి బోలా శంకర్ ఫెయిల్యూర్ కిల్డ్ మీ అలాట్. ద సోషల్ మీడియా కిల్డ్ మీ. అంటే అది అమ్మేశారు, ఇది అమ్మేశారు, వెళ్ళిపోయారు. నేను ఫ్లైట్లో జనరల్గా ఏంటంటే సినిమా వర్కౌట్ అవ్వకపోతే నైట్ నేను ఫ్లైట్ ఎక్కేస్తాను. దట్స్ మై ముందే బుక్ చేసుకుంటాను నేను. ఎందుకంటే కొంచెం తేడాలు వస్తున్నాయండి. చిరంజీవి గారు పొద్దునే కాల్ చేశారు, మనం అనుకున్నాం కదా ఇది ఏదో దీపం పెట్టాం గాల్లో వర్కౌట్ అవ్వలేదని అని ఆయన మామూలుగా చెప్పేశారు. నెక్స్ట్ అసలు ఏం మైండ్లో అన్నీ తీసేసాను. ఆ నైట్కి వెళ్ళిపోయాను. వెళ్ళేసరికి నాది 25th యానివర్సరీ. ఓకే. సో మా వైఫ్ టోల్డ్ అన్నీ ల్యాప్టాప్లు అన్నీ ఆపేసేయండి, ఈ 2 days అసలు ఏం చేయకూడదు, మొత్తం తీసాను. అండ్ యానివర్సరీ రోజు విషెస్ కోసం ఓపెన్ చేస్తే మొత్తం అల్లకల్లాలు అన్నమాట. అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, అయిపోయింది. ప్రొడ్యూసర్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎవరన్నా ట్వీట్ చేస్తే ఇది కాదురా, ఆయన పాపం క్రూసిఫై చేశారండి. చిరంజీవి గారు బాధించి వసూలు చేశారు, ఇలాంటి నీచమైనవి అనమాట. సో సడన్లీ ఐ కుడ్ టేక్ ఇట్. ఇదేంట్రా, ఇప్పుడు నా వల్ల వేరే వాళ్ళని ఇందులో పడకూడదు. నన్ను ఏమైనా తిడితే నేను నెక్స్ట్ ఇచ్చేస్తాను. కానీ పాపం ఆయన నిజంగా జెన్యున్గా కాల్ చేసి చెప్పారు, అసలు మీరు మిగతా ఏం పడుచుకుంది వెళ్ళిపోమ్మని. ఓకే. సో అని మీరైతే ట్వీటెడ్ అదేం లేదు. బట్ అది ఎలా పడుతుందంటే తెలియకోకుండా ఇంపాక్ట్ అందరూ అంటారు దీంట్లో పోయిందని. నాకు బోలా శంకర్ సినిమా మీద పోయిందానికంటే ఈ సోషల్ మీడియా నెగిటివిటీ వల్ల యుఎస్ బిజినెస్
స్మాష్ అయిపోయింది. ఓకే ఒక 7-8 మాదేంటంటే వి సిండికేట్ మనీ ఫ్రమ్ ద పీపుల్ అండ్ బై ల్యాండ్స్ దేర్. ఓకే ఆ ల్యాండ్ని డెవలప్ చేసి అమ్మేసి వచ్చినవి ఇచ్చేస్తాం అనమాట. ఓకే దట్స్ అ బిజినెస్ మోడల్. అది ప్యూర్ నమ్మకంతోనే ఇచ్చేసేస్తారు. అండ్ అక్కడ లీగల్ గైడ్లైన్స్ ప్రకారం వెళ్ళిపోతాం అనమాట. అది డబ్బులు తీద్దామని మనం తీయలేము, వాడుకోలేము. కానీ అవన్నీ తెలియదు కదా ఎవరికి. మా డబ్బులు ఏమైపోతాయి అని చెప్పేసి ఒక 6 months బిజినెస్ అంతా ఆగిపోయింది. మనం కూడా ఎందుకు ఈ టైంలో అసలు ఎవరిని కదిలించకూడదు అనే ఓకే రిపుల్ ఇంపాక్ట్ అంటారు కదా. సార్ అంటే యుఎస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ సార్ అది. ఓకే అది ఎలా ఉంటుంది సార్ అది కొనటం